హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటైన భగవద్గీత గురించి మరియు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు భగవద్గీతను బోధించాడు అనే కారణాలను తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యంలో తన బంధువులను, గురువులను, స్నేహితులను చూసి తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాడు. తన బంధువులను చంపి రాజ్యాన్ని పొందడం కంటే భిక్షాటన చేయడం మేలని భావిస్తాడు. యుద్ధం చేయనని తన గాంధీవాన్ని పక్కన పెడతానని అంటాడు. సరిగ్గా ఈ సమయంలో అర్జునుడికి సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడిలోని ఈ మోహాన్ని, భయాన్ని, విషాదాన్ని తొలగించడానికి ఉపదేశించడం ప్రారంభిస్తాడు. ఇదే భగవద్గీత. శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అర్జునుడి మోహాన్ని తొలగించడం. అర్జునుడు తన బంధువులను చంపాలనే ఆలోచనతో మోహానికి గురవుతాడు. శ్రీకృష్ణుడు ఆత్మనిత్యత్వం, శరీర నశ్వరతత్వం గురించి బోధించి మోహాన్ని తొలగించి ధర్మబద్ధమైన యుద్ధం చేయమని ప్రోత్సహిస్తాడు. తర్వాత ధర్మస్థాపన కోసం, ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి యుద్ధం ఆవశ్యకతను కృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. క్షత్రియుడిగా అర్జునుడి ధర్మం యుద్ధం చేయడమే అని స్పష్టం చేస్తాడు. తరువాత కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తాడు. ఫలవేక్ష లేకుండా కర్మలు చేయడమే నిజమైన యోగమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఫలితాల గురించి చింతించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశిస్తాడు. తరువాత ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆత్మ అమరత్వం, పునర్జన్మ, మోక్ష మార్గం గురించి కృష్ణుడు వివరిస్తాడు. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే కాకుండా సకల మానవాళికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఉపదేశించబడింది. భగవద్గీత కేవలం అర్జునుడికి చెప్పబడినది కాదు, అది కాలాతీతమైన సత్యాలను కలిగి ఉంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను, సందేహాలను అధిగమించడానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించడం కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన ఉపదేశం కాదు, ఇది సకల మానవాళికి అందించిన ఒక జీవన వేదం. ఇది మనకు ధర్మాన్ని, కర్మను, ఆత్మజ్ఞానాన్ని బోధించి జీవితాన్ని ఎలా జీవించాలో మార్గాన్ని చూపిస్తుంది. సో మీరు భగవద్గీత మొత్తాన్ని వినాలి అని అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో భగవద్గీత మొత్తాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా, ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.